దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పైతే వెలువరించింది. ఇంతకుముందు ఆ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లతో ఎన్నికలు జరిపించకుండా కేవలం బ్యాలెట్ ఓటింగ్‌తోనే ఎన్నికలు జరిపించాలంటూ కూడా ఒక డిమాండ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన పరిస్థితి వచ్చింది. అలాంటి పిటిషన్లపైనే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ జరిపారు. దీనికి సంబంధించి కూడా ఒక తీర్పు అయితే వెలువరించారు. ద్విసభ్య సమావేశంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం దీనిపైన విచారణ అయితే జరిపారు. ఇటు ఈవీఎం మిషన్లు ఏవైతే ఉంటాయో 100% పోలింగ్ అయిన ఓట్లతో ఇటు వీవీప్యాట్లతో కూడా సరిపోల్చంగా లెక్కించాలనే కోణంలో అయితే ఇప్పుడు ప్రతిపక్షాల పార్టీలన్నీ డిమాండ్ చేస్తూనే వస్తున్న వాటికి సంబంధించి వాటిని అయితే తిరస్కరించారు. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారులు కూడా ప్రశ్నించిన పరిస్థితి చూసుకోవాలి. ఇటు ప్రోటోకాల్ కావచ్చు, సాంకేతిక అంశాలకు సంబంధించి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, మీరు ఏ విధంగా దీనికి ముందుకెళ్తారంటూ కూడా వారిని అన్ని రకాల అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ప్రశ్నించారు. వారు కూడా వారి దగ్గర ఉన్న పూర్తి వివరణతో కూడిన డేటాను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటు సుప్రీంకోర్టు న్యాయస్థానానికి అయితే అందించారు. దీనిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన డేటాను పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఇటు సుప్రీంకోర్టులో ఒక సంచలనమైన తీర్పు అయితే విడుదల చేశారు. మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రకారం ఈ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ మామూలుగా అయితే ఈవీఎం మిషన్లు లెక్కించడానికి ఒక రోజు సమయం పడుతుంది. అలాంటిది బ్యాలెట్ ఓటింగ్ కానీ ఒకవేళ జరిగితే దాదాపు ఒక నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కించాలంటే సుమారుగా 4 నుంచి 5 రోజులు సమయం పడుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ఒక సమాధానం అయితే వస్తుంది. అలాంటిది దృష్టిలో పెట్టుకుంటూ కూడా మనం అభివృద్ధి చెందిన దేశంలో ముందుకెళ్తున్నాం. సో అలాంటి తరుణంలోనే మనం అభివృద్ధి వైపు, డిజిటల్ వైపు అడుగులేయాలంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులతో మాటలు మనం ఇంతవరకు బయట విన్న పరిస్థితి. అలాంటిదే సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి పేపర్ బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించి పెండింగ్లో ఉన్న పిటిషన్లు అన్నింటిని కూడా సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. ఇలాంటి ఎలక్షన్స్లో ఇటు పేపర్ ఓటింగ్ కావచ్చు, ఇటు ఈవీఎంలు, వీవీప్యాట్లు ఏవైతే అంశాలతో అయితే సుప్రీంకోర్టులకు చేరుకున్నారో వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కొట్టివేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే ఏవైనా అవకతవకలకు సంబంధించి ఏవైనా తప్పు జరిగిందా అనే కోణంలో కూడా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఇటు ఈవీఎం మిషన్లను అలాగే వీవీప్యాట్లను భద్రపరచాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే 7 రోజుల్లోనే ఈసీకి ఫిర్యాదు చేయాలని, చేసిన తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానికి అయ్యే ఖర్చును అంతా కూడా ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారో వారే మొత్తంగా వారు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ నిజంగానే అక్కడ అవకతవకలు జరిగినట్టు, అక్కడ ఈవీఎం మిషన్లు ఏవైనా ఫెయిల్ అయినట్టుగా తెలిస్తే వారికి తిరిగి మొత్తాన్ని ఇచ్చే విధంగా చూడాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఇన్ని అంశాలతో అయితే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేశారు. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక వ్యవస్థను గుడ్డిగా నమ్మడంలోతో పాటు చూడడం అనవసరాలకి దారి తీస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. మనం ఏదైనా ఒక వ్యవస్థని నమ్మామంటే అది పూర్తిగా నమ్మాలి. ఒక వ్యవస్థను మనం నమ్మట్లేదు అంటూ కూడా నమ్మకపోతే అది పూర్తిగా అది మంచిదైనా చెడ్డదైనా పూర్తి వరకు మనకి చెడ్డదిగానే కనిపిస్తుందంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు మనం ఎన్నికలు జరుగుతున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విధులైతే నిర్వహిస్తున్నారు, వారిని మనం నమ్మాలి అంటూ కూడా తెలిపిన పరిస్థితి చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఇంకా కొంతమంది ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైనా అభ్యర్థి బరిలో నిలబడితే వారికి ఎన్నికల గుర్తేది ఇస్తారు. దాంతో పాటుగా ఇటు బార్కోడ్లు ఏవైతే డిజిటల్ పేమెంట్ బయట జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక అభ్యర్థికి డిజిటల్ క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వాటికి సంబంధించి కూడా పరిశీలన చేయాలంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. వాటిపైన కూడా లెక్కించే విధంగా మేము చూస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటి వరకు
ఒక అసెంబ్లీ స్థానంలో 5 ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి వీవీప్యాట్లతో వీటిపైన కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలిపిన పరిస్థితి చూడాలి. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీంకోర్టు అన్ని అంశాలతో కూడిన వివరణ అయితే కోరారు. ఇటు ఈసీ దగ్గర నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా స్పష్టమైన సమాచారం వివరణ అయితే కూడిన అంశాలకు సంబంధించి ఇటు ఇచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఫైనల్గా ఈసీ దగ్గర నుంచి చాలా అంశాలు ఆ సుప్రీంకోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. ఈవీఎంలు కావచ్చు, ఇటు వీవీప్యాడ్లు కావచ్చు, ఏవి కూడా హ్యాకింగ్ గురయ్యే అవకాశం లేదు. అలాంటి సిస్టమ్ డేటాకు సంబంధించి ఎటువంటిగా మైనస్ అయ్యే అవకాశం లేదంటూ కూడా ఈసీ నుంచి ఫైనల్ అప్డేట్ అయితే వచ్చింది. దీన్ని కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం స్వీకరించింది. కాబట్టి ఇక ఎన్నికలు ఇప్పుడు 1, 2 దశలు జరుగుతున్నాయి. ఈ 7 దశలు జరిగిన తర్వాత జూన్ 4వ తేదీన ఈ 7 దశలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఒక స్పష్టమైన సమాచారం వస్తుంది. దాని తర్వాత అభ్యర్థులు ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిపైన 7 రోజుల్లోనే ఏదైనా ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే 7 రోజుల్లోనే దానిపైన వివరణ కోరుతారు. దాని తర్వాత అక్కడ ఉన్న ఈవీఎం మిషన్లు వీవీప్యాడ్లో ఉన్న మెమొరీని చెక్ చేసిన తర్వాత ఒకవేళ తప్పు జరిగినట్లయితే ఆ అభ్యర్థికి రిటర్న్ పేమెంట్ ఇచ్చి అక్కడ జరగాల్సిన పద్ధతిలో నెక్స్ట్ స్టెప్ చూసే విధంగా ఈసీ ముందుకెళ్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.